నిన్నే రూపుముగ భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చెన్నో కుంచమో మేక పెంటికయో ఈ సందేహములన్ మాన్పి నా కన్నాలయందవనీయమూర్తి సగుణాకారంగా చూపవే చిన్నిరేజ విహరమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర అంటారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. స్వామి నీకంటూ ఏ రూపం లేదు, నిన్నే రూపం అని నేను పూజించాలి, ఈ సందేహాలన్నీ ఎందుకు, నీ రూపం ఏంటి అనేది నువ్వే నాకు సాక్షాత్కరించి చూపించచ్చు కదా అని ప్రభు అని ప్రార్థిస్తారు. భగవంతునికి ఏ రూపం లేదు. భగవద్గీతలో స్వామి అంటారు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగానికి ఆ యుగం యొక్క రూపం తీసుకుని మనకి లోక కళ్యాణార్థం స్వామి అవతరిస్తూ ఉంటారు. ఇలాంటి పద్యాలు ఇవన్నీ కూడా మన తెలుగు భాష ఇవన్నీ కూడా ఇవాళ రేపు చాలా తగ్గిపోతున్నాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిదే, ఇంగ్లీష్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రిప్ ఉండడం మంచిదే, అలా అని మాతృభాషను మర్చిపోకూడదు. మన మాతృభాష ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుందని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. నిన్నే రూపుముగ భజింతు మదిలో నీ రూపు